నమస్తే. దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, భర్త మహాశైలు సంక్రాంతి సందడి అసలు అద్భుతంగా ప్రారంభం అయిపోయింది. సినిమాలు వరుస సినిమాలతోని. బట్ ఈ సినిమాల కంటెంట్ వీటి గురించి రివ్యూస్ గురించి ఒకటైతే, మళ్ళా వీటి మీద వస్తున్న కాంట్రవర్సీస్, ఆ సినిమాల్లో వాడిన కంటెంట్‌కి సంబంధించిన డైలాగులు, లోగోలు వీటికి సంబంధించి కూడా జనాలు ఇంత కాన్సంట్రేట్ చేస్తున్నారా సినిమా మీద అన్న ఇది కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు భర్త మహాశైల్‌ని తీసుకుంటే అసలు ముందుగా సినిమా ఎట్లా ఉంది? ఏంటి కాన్సెప్ట్? రివ్యూస్ ఎట్లా ఉన్నాయి? అలాగే యూఎస్‌లో గూడా మంచి ఫాస్ట్ మూవ్‌మెంట్ మూవీగా గూడా కనిపిస్తుంది ఇది. సో మీరేమంటారు సార్? అంటే 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' అనే సినిమా రవితేజకి మాత్రం కొంచెం పరీక్ష సమయమే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వరుసగా 3 సినిమాలు జరుగుతున్నాయి. కనుక ఈ సినిమా మీద ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సినిమా కూడా బాగుంటుంది, కామెడీగా ఉంటుంది, జోష్‌గా ఉంటుంది, వేగంతో ఉంటుంది అని అనుకోవచ్చు. మరి కాసేపట్లో మన రిజల్ట్ తెలిసిపోతుంది. నేను కూడా చూస్తాను, మాట్లాడతాను. మనం వింటున్నటువంటి వార్తలు ఏమిటంటే సినిమా స్పీడ్‌గా ఉంది. రవితేజ ప్రాణం పెట్టి యాక్ట్ చేశాడు. తర్వాత సినిమా కూడా కొత్తగా ఉందనే అనుకుంటున్నారన్నమాట. ఇది సినిమాకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్. మరి సినిమా అంటే దీని కంపారిజన్ వచ్చినట్టయితే మాత్రం మీ జ్ఞాపకం ఉందో లేదో, కిందటి సంవత్సరం వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారు, రవితేజ ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు. చాలా సూపర్ సక్సెస్ అయిందన్నమాట. ఈసారి చిరంజీవి గారు, వెంకటేష్ కలిసి యాక్ట్ చేశారు కనుక ఇది ఇంకా సూపర్ డూపర్ హిట్ అయింది. మరి ఏ రేంజ్కి వెళ్తుందో చెప్పలేము ఈ సినిమా. అయితే ఇక్కడ ఈ సినిమాలో ఒక ప్రాబ్లం ఉందని ఎవరో ఇది అంటారు కదా పాట, ఎవరో ద్వారాలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారని. ఇందులో మనకి సునీలు ఆ ఇంజిన్ లో పంచదార వేస్తారండి కిరసనాయుడు. పంచదార కిరసనాయుడు ఇంజన్ లోనే ఫ్లైట్ ఇంజిన్ లో కూడా ఆ పంచదార కిరసనాయుడు వేస్తారు, పోద్ది, ఫ్లైట్ ఆగిపోద్ది అని వెన్నెల కిషోర్ అంటాడు. ఇది సేమ్ డైలాగ్ ఇప్పుడు మంచు విష్ణు ఫ్యామిలీని టార్గెట్ చేశారా అనే ఒక కాంట్రవర్షియల్ ఇది మొదలు పెట్టారు. వీళ్ళు ఏదో మామూలుగా ఫన్ కోసం, థియేటర్లో ఫన్ కోసం. మరి సునీలు, వెన్నెల కిషోర్ వీళ్ళు సినిమా కామెడీ ఆర్టిస్టులు కదా, అంతంత డబ్బు తీసుకొని వాళ్ళు బుక్ చేసినప్పుడు ఏవో నవ్వే సన్నివేశాలు పెట్టుకోకపోతే ఆ సినిమాకి ఏం గిట్టుబాటు అవుతుంది? వాళ్ళు ఉపయోగించుకోవాలి కదా. ఆయన ఇంజన్లో పంచదార ఆయన అంటాడు, ఫ్లైట్ ఆగిపోద్దని ఈయన అంటాడు వెన్నెల కిషోర్. ఇది ఎలా ఉన్నట్టయితే చూసారా, మేము ఎంత చులకడ అయిపోయాము. ఆ పంచదార అంటే మేమే, ఇండియన్లో పంచదార అంటే ముఖ్యంగా మేమే అని చెప్పేసి మంచు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ తాలూకు అభిమానులు గొడవకు రావడం ఎంతవరకు సమంజసం? మీరు అక్కడ ఇంజిన్లో పంచదార వేశారో లేకపోతే బెల్లం వేశారో ఏం వేశారో మీరు అనుకున్నారు. అనుకున్న వార్తలేవో బయటకు వచ్చాయి. అసలు వేశారో లేదో దీంట్లో సినిమాలో అసలు వేశారో లేదో మనం ఎందుకు చెడ్డగా మాట్లాడుకోవాలి? కానీ ఈ సినిమాలో వేశారు, ఫన్ కోసం ఇంజిన్లో పంచదార వేశారన్నది చూపించారు, నవ్వు కోసం. అని అన్నాడు, ఇంజిన్ ఏంట్రా, అదే ఫ్లైట్లో వేసినా ఆగిపోద్ది అంటాడు. అంటే ఏమిటి, ఇది మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ సన్నివేశం పెట్టారు అని మాట్లాడుతుంటే దాని మీద నేను అంటే విమర్శ చేయమంటే, విత్తనాలు చేయమంటే ఏం చేస్తానమ్మా? లేదు అంటే విమర్శ అంటే అసలు అంటే ఎందుకు ఫ్యాన్స్ అంత టార్గెటెడ్ గా అట్లాంటి డైలాగ్స్ ని కూడా క్యాప్చర్ చేస్తూ ఉంటారా? సో అది మళ్ళా ఇప్పుడు మంచు విష్ణు ఫ్యామిలీ మీద టార్గెట్ అని అనేసరికి సినిమాకి మళ్ళీ ఒక మైలేజ్ ని దించేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లాంటివి ఎందుకు వస్తాయి అసలు అనేది? ఎందుకు వస్తాయంటే ఈగో అమ్మా, ఈగో అమ్మా. ఏమ్మా, మనం గతంలో గొల్లభామ సినిమా చూసామా?
రైతు అవును. బిడ్డ సినిమా చూసావా? ఆ, ఆ, ఇంకేదో మాటపిల్ల సినిమా చూసావా? అప్పుడు గొడవలు లేవు. సినిమాలో కళాత్మకమైన విలువలను చూసే సినిమా చూశారు. ఉమ్. ఇప్పుడు పెట్టమని చెప్పండి, ఏదైనా క్యాస్ట్ గురించి పెట్టమని చెప్పండి. కుమ్మరి మొల్ల పెట్టాం, చూశారు, అద్భుతంగా చూశారు, దండం పెట్టారు. రామాయణం రాసినటువంటి వ్యక్తి ఆవిడ. ఇప్పుడు ఏదైనా ఒక కావ్య వస్తువు, కథా వస్తువు, చరిత్రలో చిరకాలం నిలిచిపోయే సంఘటనలు ఏవైనా పెట్టినట్టయితే వెరీ నెక్స్ట్ మూమెంట్లో గొడవకు వచ్చేస్తున్నారు. అదేంటిది, ఏదో ఫన్ క్రియేట్ అవుతుందని డైరెక్టర్ పెట్టాడు, ఆ ఇంజిన్లో చక్కెర వేయడు. అది లేదు లేదు, ఆ ఇంజిన్లో చక్కెర మాదే అంటే మేమే వేయాలి అంటే అది కొంచెం బాగుంటుంది. అంతే అంతే, ఇంజన్ మీద చక్కెర మాదంటే కష్టమే. అది అది కరెక్ట్ గా ఉండదు. మరి ఉమ్. వాళ్ళు ఎందుకు చేశారో ఏమో తెలియదు కానీ ఉమ్. సహజంగా సినిమాల్లో ఇటువంటివి పోవాలమ్మా. ఇటువంటి అవును. కంపారిజన్స్ ఉండకూడదు. అవును. ఎంతో మంది పొట్టోళ్ళు ఉంటారు, ఆ పొట్టోళ్ళు నేనేంటి ఎలాగోద్ది. ఎంతో మంది పొడుగాటి వాళ్ళు ఉంటారు, ఆ పొడుగాటి వాడు నేనా, నన్ను ఉద్దేశించి ఆ క్యారెక్టర్ రాస్తావా అంటే అది బాగుండదు. అవును. అది అవును. నాకున్న అనుభవంతో నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అవును సార్, అటువంటి మనం మొత్తానికి ఇది కంపేర్ చేయ ఆ ఇప్పుడు ఈ కాంట్రవర్సీ అనేది సినిమాకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఏది మైనస్ అవ్వదమ్మా, అదే ఎందుకు మైనస్ అవుద్ది? ఉమ్. అది ఎంతసేపు ఉంటుందమ్మా? అంతా కలిస్తే ఒక 3 నిమిషాలు ఉంటుందమ్మా. అది ఉమ్. 3 నిమిషాలు అంటే ఏమిటి? 2 గంటల 30 నిమిషాలు సినిమాలో 3 నిమిషాలు పోతే సినిమాకి ఏమి నష్టం జరుగుతుందమ్మా? మనం అవును. క్యాలిక్యులేటెడ్ మాట్లాడదాం. 2 గంటల 30 నిమిషాలు, 2 గంటల 15 నిమిషాలు సినిమాలో ఒక 3 నిమిషాలు సినిమా చూడడం మానేశారనుకోండి, ఉమ్. ఆ బిట్టు తీసేశారనుకోండి, ఈ గొడవ పడలేక దానికి ఆ. ఏమి నష్టం జరుగుతుంది? ఇప్పుడు మోహన్ బాబు గారికి అదే, ఇప్పుడు నేనేమైనా గట్టిగా మాట్లాడితే వెంటనే ఫోన్ చేసి ఏమిరా రామారావు అని మాట్లాడతారు. ఉమ్. మనం ఒక దగ్గర పని చేసాము, ఇది నీకు ధర్మమా ఇవన్నీ మనం. అందుకే నాకు ఆయన వాళ్ళ గురించి చెప్పడానికి కూడా మనస్కరించడం లేదు. కానీ అది కరెక్ట్ కాదు, వాళ్ళ స్థాయికి అది కరెక్ట్ కాదు. ఉమ్. వాళ్ళ స్థాయి ఏదో చిన్నవాళ్ళు మాట్లాడితే మాట్లాడతారు కానీ అవును. చక్కెర అండి, ఈ చక్కెర ఇష్యూ మాదేనండి అంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఉమ్. రైట్ సార్, మొత్తానికి భక్త మహాశైలకు విజ్ఞప్తి, సినిమా కూడా సంక్రాంతికి సందడి చేయాలనే కోరుకుందాము. అలాగే రవితేజ గారికి నిజంగానే ఆయనకి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి హిట్ వస్తే బాగుంటుంది. కొత్త డిఫరెంట్ కామెడీ జోన్ ఉందని అంటున్నారు. చూద్దాం సార్, దీనికి సంబంధించిన కలెక్షన్స్ కూడా అనుకున్న రీతిలో రీచ్ అవుతాయా ఏంటి అనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.